హాయ్ అండి. వెల్కమ్ టు కథల మాలిక ఛానల్. ఈరోజు మనం వినబోయే స్టోరీ 'తెంచుకుంటే తెగిపోతుందా ఓ నా ఇష్ట సఖి' పార్ట్ 8. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ విన్న తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత లక్ష్మిని చూడబోతున్నాము అని సుగుణమ్మ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. లక్ష్మికి ఇష్టమైన వంటలు అన్నిటినీ వండించింది. ముగ్గురు అన్నయ్యలు వదినలు పనులన్నీ మానుకొని లక్ష్మి రాకకై ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఎదురుచూపులకు ఫలితంగా లక్ష్మి ఇంటికి రానే వచ్చింది. కానీ వాళ్ళు ఊహించినట్టుగా కారులో రాలేదు. ఒక చిన్న ఆటోలో వచ్చింది. బహుశా ఇప్పుడు కనడానికి సిద్ధంగా ఉన్నట్టుంది. కడుపు పెద్దగా ఉంది. 9 నెలలు నిండినట్టు ఉన్నాయి. చేతిలో బ్యాగు. లక్ష్మిని చూస్తే గుండె తరుక్కుపోతుంది. ముఖంపై ఎలాంటి కళ లేదు. కళ్ళలో జీవం లేదు. పక్క చిక్కుపోయి ఉంది. నరాలు బయటికి కనపడుతున్నాయి. వచ్చింది అసలు ఆ ఇంటి మహాలక్ష్మేనా అన్నట్టు ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. నడవడానికి కూడా ఓపిక లేదు. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వీళ్ళందరి దగ్గరికి వచ్చి అమ్మా అని పిలిచింది. అప్పటి వరకు అందరూ అలా చూస్తూ ఆశ్చర్యంగా ఉండిపోయిన వాళ్ళు లక్ష్మి గొంతు వినగానే కళ్ళలో నుండి కన్నీళ్ళు వరదల్లా బయటికి వచ్చేశాయి. అమ్మా లక్ష్మి, నువ్వేనా? ఏంటమ్మా ఇలా అయిపోయావు? నిన్ను ఎంతో అపురూపంగా ఒక గాజు బొమ్మలా చూసుకున్నాం కదా అమ్మా, ఇలా అయిపోయావేంటి అని సుగుణమ్మ కూతురిని పట్టుకొని ఏడ్చేసింది. పుట్టింటి వాళ్ళందరినీ చూసి ఎన్నో ఏళ్ల నుండి దాచిపెట్టుకున్న కన్నీళ్ళని లక్ష్మి కూడా బయటికి తీసింది. ఆమె శరీరం సహకరించడం లేదు. అయినా సరే ఓపిక తెచ్చుకొని మరీ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది. వెంటనే లక్ష్మిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. లక్ష్మి వచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు. అంతలోనే ఆమెకు నొప్పులు రావడం మొదలయ్యాయి. ఏం జరిగింది? అసలు లక్ష్మి జీవితం ఎందుకు అలా అయ్యిందో వాళ్ళకి అర్థం కావడం లేదు. పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. హస్బెండ్ సంతకం కావాలి అని హాస్పిటల్ సిబ్బంది చెప్పడంతో ఇక తప్పక గోవర్ధన్కి ఫోన్ చేసి లక్ష్మి హాస్పిటల్లో ఉంది అనే విషయం చెప్పారు. నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు సిటీలో లేను. రావడానికి కూడా వారం రోజులు పట్టొచ్చు. అందుకే కదా లక్ష్మిని మీ ఇంటికి పంపించాను. మీరే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండి అని గోవర్ధన్ చెప్పేసి వాళ్ళకి మాట్లాడే అవకాశం లేకుండానే కాల్ కట్ చేశాడు. 2 సంవత్సరాల నుండి గోవర్ధన్ మాటలతో వాళ్ళని నమ్మిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతను చెప్పింది కూడా నిజమే అని అనుకున్నారు. లక్ష్మికి కాన్పు జరిగే సమయంలో ఫిట్స్ కూడా వచ్చాయి. కూతురి పరిస్థితిని చూసి సుగుణమ్మ తల్లడిల్లిపోయింది. దేవుడికి ఎన్నో ముక్కులు మొక్కుకుంది. 1 గంట తర్వాత సుగుణమ్మ చేతిలో పాపను పెట్టారు. ఇప్పుడు మీ కూతురు లక్ష్మి కూడా సేఫ్గానే ఉంది. కానీ ఆమె ఆరోగ్యం బాలేదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్స్ చెప్పారు. అయితే అదే హాస్పిటల్లో సరస్వతి కూతురు సరోజకి కూడా డెలివరీ అయ్యింది. కాకపోతే వాళ్ళు ఆ రోజే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నారు. సరోజ చాలా సంతోషంగా ఉంది. సరస్వతి చేతిలో చిన్న పాప. వాళ్ళు సుగుణమ్మ కుటుంబం మొత్తం అక్కడే ఉంది అని తెలుసుకోలేకపోయారు. సరస్వతి కొడుకు దాసుకి కూడా పెళ్ళయింది. అతని భార్య చంకలో ఒక బాబు ఉన్నాడు. దాసుని చూడగానే జానకికి చెమటలు పట్టేశాయి. భయపడుతూనే చాక్లెట్ తింటూ కూర్చున్న బాబుని జానకి దగ్గరికి తీసుకుంది. వాళ్ళకి కనబడకుండా ముఖం దాచుకుంది. సరోజకి పెళ్ళైన విషయం, దాసుకి పెళ్ళైన విషయం సుగుణమ్మ కుటుంబానికి తెలియదు. అసలు సరోజ భర్త ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. లక్ష్మి ఆరోగ్యం బాగాలేనందువల్ల ఒక 4 రోజులు హాస్పిటల్లోనే ఉన్న తర్వాత లక్ష్మిని పాపని తీసుకొని ఇంటికి వచ్చారు. పాప పుట్టిన సంతోషంలో లక్ష్మి ఉంది. అసలు లక్ష్మికి ఏమైంది, గోవర్ధన్ లక్ష్మిని ఎలా చేసుకుంటున్నాడు అని ఇంట్లో వాళ్ళు అడగాలి అనుకుంటున్నారు. కానీ లక్ష్మి బాధపడుతుందేమో అని అడగలేకపోతున్నారు. హాస్పిటల్లో దాసుని చూసినప్పటి నుండి జానకి భయపడుతూ ముభావంగా ఉంటుంది. గోవర్ధన్కి ఫోన్ చేశారు. పాప నామకరణానికి మీరు వస్తున్నారా అని అడిగారు. అతను రావడం కుదరదు అని చెప్పాడు. అతను ఎందుకు అలా చేస్తున్నాడో వీళ్ళకి అర్థం కావడం లేదు. లక్ష్మి నోరు తెరిచి ఏది చెప్పడం లేదు. పాపకి రూప అని పేరు పెట్టారు. ఏంటక్కా, ఏమైంది?
నెల రోజుల నుండి బాబుని పట్టించుకోవడం లేదు, దగ్గరికి తీసుకోవడం లేదు. నీకు తెలుసు కదా, వాడికి నువ్వు తినిపిస్తేనే కడుపు నిండా తింటాడు అని. ఎందుకు ఇలా చేస్తున్నావక్కా అని లక్ష్మణ్ భార్య అడిగింది. జానకికి అప్పుడు బాబు పైన ధ్యాస కలిగింది. బాబు, నా చిన్నారి బాబు ఏడి, ఎక్కడ ఉన్నాడో, వాడికి ఇంకా ఏమీ తినిపించలేదా, అసలు నువ్వు తల్లివేనా అని జానకి లక్ష్మణ్ భార్యని తిడుతూ, సాయి, నానా సాయి అని సాయి కిరణ్ని దగ్గరికి తీసుకుంది. ఫస్ట్ బర్త్డే కంప్లీట్ చేసుకొని రెండో బర్త్డేకి దగ్గరగా ఉన్న సాయి కిరణ్ అమ్మ అని పరిగెత్తుకుంటూ వచ్చి జానకిని చెట్టేశాడు. నా బాబే, నా బంగారు కొండ అంటూ జానకి ముద్దు చేస్తూ ఇల్లంతా తిప్పి భోజనం తినిపించింది. ముద్దుగా బొద్దుగా ఉన్న సాయి కిరణ్ లక్ష్మి కూతురుని చూసి, హాయ్, ఈ పాపకి తినిపించవా అని వచ్చి రాని మాటలతో అన్నాడు. పాపకి ఇప్పుడే తినిపించకూడదు, పాలు మాత్రమే తాపించాలి అని జానకి అర్థమయ్యేలా చెప్పింది. సరే అయితే నేను పాపతో ఆడుకోనా, తను ఎందుకు నడుస్తలేదు, ఎందుకని ఊరికే ఏడుస్తుంది, నా మీద పడుకోబెట్టవా అని ముద్దు ముద్దుగా అడిగేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ వారి వారి బాధలను మర్చిపోయి సాయి కిరణ్ మాటలకి, అతని అల్లరిని చూసి నవ్వుకుంటున్నారు. సాయి పాప పాప అంటూ రూప చుట్టే తిరుగుతూ ఉన్నాడు. పాప కాదు, రూప అని పిలువు అని అందరూ చెప్పడంతో సాయికి రా పలకడం రాక లూపా లూపా అని పిలుస్తూ రూపనామాన్నే జపం చేసేవాడు. అలా నవ్వుల మధ్య రూపకి 3 నెలలు కంప్లీట్ అయ్యాయి. సాయి కిరణ్ సెకండ్ బర్త్డే కూడా చేసుకున్నాడు. సుగుణమ్మకి కొడుకులకి లక్ష్మిని చూస్తే బాధగా అనిపిస్తుంది. గోవర్ధన్ మీద అనుమానాన్ని పెంచుకుంటూ ఉన్నారు. లక్ష్మి వచ్చి ఇప్పటికే 6 నెలలు అవుతుంది. కూతురు పుట్టింది. ఒక్కసారి కూడా గోవర్ధన్ భార్యని కూతురిని చూడడానికి రాలేదు. అసలు ఏం జరుగుతుంది అని లక్ష్మిని నిలదీసి అడిగారు. గోవర్ధన్ పని మీద బయటికి వెళ్ళాడు. కనీసం మీ అత్తామామలైనా మనవరాలిని చూడడానికి రావాలి కదా, వాళ్ళెందుకు రాలేదు అని కుటుంబం మొత్తం అడిగేసరికి లక్ష్మి రూప వైపు చూసింది. పాప ఆడుకుంటూ తల్లిని చూసి నవ్వేసింది. చిట్టి చేతులకి ముద్దు పెట్టుకొని ఏడుస్తూ వదిన జానకి వైపు చూసింది. నిన్ను మా అన్నయ్య అర్థం చేసుకున్నాడు, కానీ నాకు భర్తలా వచ్చినవాడు అన్నయ్య అంత మంచివాడు కాదు కదా. అమ్మా, నువ్వు ఎన్నో పూజలు చేశావు, నీ కూతురి జీవితం నీలా కాకూడదు అని. ఆ పూజల ఫలితం నేను మనసారా ఏడవని ఎన్నో రోజులు, నేను దాచుకున్న ఈ కన్నీళ్ళు అని కన్నీళ్లను తుడుచుకుంటూ అన్నది. లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు అంటూ జానకి లక్ష్మిని పట్టుకొని ఏడ్చేసింది. లక్ష్మి కూడా ఎంతగానో ఏడ్చింది. గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఈమె టెన్షన్ పడితే ఫిట్స్ వస్తాయి అని మీకు ముందే చెప్పాను కదా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, టైంకి మందులు వేయాలి అని డాక్టర్స్ లక్ష్మి ఆరోగ్యం గురించి చెప్పారు. ఇక వద్దు, లక్ష్మిని ఏమీ అడగవద్దు. ఆ గోవర్ధన్ ఎప్పుడు లక్ష్మి కోసం ఇక్కడికి వస్తాడో అప్పుడే అతన్ని నిలదీసి అడుగుదాము. లక్ష్మి పరిస్థితి ఎందుకు ఇలా అయ్యింది, మన లక్ష్మికి ఫిట్స్ రావడం ఏంటి. సుగుణమ్మ బాధపడుతూ కొడుకులకి కోడళ్ళకి లక్ష్మిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. నా కూతురు గోవర్ధన్తో సంతోషంగా లేదు, అసలు గోవర్ధన్ ఇక్కడ ఉన్నాడు అని సుగుణమ్మ ఆలోచనలో పడిపోయింది. పాప పుట్టి అప్పుడే సంవత్సరం కావస్తుంది. ఇంకా 2 రోజులు అయితే బర్త్డే. సడన్గా ఒకరోజు గోవర్ధన్ ప్రత్యక్షమయ్యాడు. ఇంట్లో ఎవ్వరూ ఏమీ అనలేదు. గోవర్ధన్ రూపని దగ్గరికి తీసుకున్నాడు. నా చిట్టి తల్లి, ఎలా ఉన్నావు అని ముద్దుల వర్షం కురిపించాడు. లక్ష్మిని చూశాడు. పెళ్లి కాకముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎలా ఉన్నావు అని అడిగాడు. ఏమైంది గోవర్ధన్, ఎందుకు ఇన్ని రోజులు భార్యని బిడ్డని చూడకుండా ఉన్నావు, కనీసం మీ అమ్మ నాన్నలు కూడా రాలేదు, ఏమైంది అని సుగుణమ్మ అడిగింది. గోవర్ధన్ లక్ష్మి వైపు చూస్తూ, ఏంటి చెప్పలేదా అత్తయ్య, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను, బిజీగా ఉన్నాను, రావడం కుదరలేదు, పుట్టినప్పటి నుండి నా కూతురిని చూడలేదు అని ఎంతగానో బాధపడ్డాను, లక్ష్మిని చూడకుండా కూడా నేను ఉండలేను, అందుకే ఎక్కడి పనులు అక్కడే వదిలేసి లక్ష్మిని తీసుకొని వెళ్ళడానికి వచ్చాను అని గోవర్ధన్ చెప్పగానే లక్ష్మి ముఖం వాడిపోయింది. భార్య విలువ తెలుసుకొని ఇప్పటికైనా తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు అని అందరూ అనుకున్నారు. 2 రోజులు అక్కడే ఉన్నాడు. ఒకే ఒక్క అల్లుడు కావడంతో ముగ్గురు బావమరుదులు గోవర్ధన్ని రాజమర్యాదలతో చూసుకున్నారు. 2 రోజులు లక్ష్మిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ
రాత్రి వేళ మాత్రం ఆమె ఇష్టంతో పని లేకుండా పిచ్చి పిచ్చిగా అనుభవించేవాడు. రూప బర్త్డేని ఇంట్లోనే అయిన వాళ్ళ మధ్య సింపుల్గా జరిపించాడు. లక్ష్మికి గోవర్ధన్తో వెళ్ళడం ఇష్టం లేదు. ఆ విషయం అమ్మకి అన్నయ్యలకి చెప్పలేదు. సుగుణమ్మ కొడుకులతో సమానంగా కూతురికి కూడా ఆస్తి రాసి ఇచ్చింది. గోవర్ధన్ తాళి కట్టిన రోజు నుండి లక్ష్మిని ఒక కొయ్యిలు బొమ్మలా వాడుకుంటున్నాడు. అతని మనస్తత్వం ఏమిటో వీళ్ళు తెలుసుకోలేకపోయారు. సంతోషంగా కూతురుని గోవర్ధన్తో పంపించారు. రూప వెళ్ళిపోయింది అని సాయి కిరణ్ ఎంతగానో ఏడ్చాడు. అయ్యో, పెద్దయ్యాక రూపని పెళ్లి చేసుకుంటే నీతోనే ఎప్పటికీ ఉండిపోతుంది లేరా అని తెలిసి తెలియని వయసులో సుగుణమ్మ అన్న మాటని సాయి కిరణ్ మనసులో ముద్రించుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే గోవర్ధన్ లక్ష్మి చేతిలో ఉన్న ఆస్తి పేపర్స్ని లాక్కున్నాడు. నోరు మూసుకొని పెట్టింది తిని ఇంట్లో పనులన్నీ చెయ్యి అని చెప్పాడు. ఒక చేతిలో బాబుని చంకలో పాపని పెట్టుకొని సరోజ బయటికి వచ్చింది. ఏంటి, అమ్మగారు ఒక సంవత్సరం పాటు పుట్టింట్లో ఉండేసరికి బాగా ఒళ్ళు పెంచేసింది. అబ్బో, పాప కూడా పుట్టింది. ఇదే ఒక దరిద్రం అంటే దీనికి ఒక బిడ్డ. ఇప్పుడు వీళ్ళిద్దరికీ తిండి పెట్టాలా? ఇదిగో బావా, నా పిల్లలతో సమానంగా దాన్నే చూస్తాను అంటే నేను ఒప్పుకోను అని సరోజ అన్నది. గోవర్ధన్ నవ్వుతూ సరోజ చంకలో ఉన్న రోహిణిని ఎత్తుకుని నా బంగారు తల్లి, వీళ్ళిద్దరే నా పిల్లలు అంటూ రాఘవ వైపు చూసి అన్నాడు. సరస్వతి కూడా బయటికి వచ్చి లక్ష్మిని చూసి ఆమె చంకలో ఉన్న రూపని చూస్తూ, పర్వాలేదు, దీని అందం దీని అమ్మ అందం ఈ పిల్లకు వచ్చింది. సరూ, దీన్ని కూడా నీ కూతురి కాళ్ళ దగ్గర పడుండేలా పెంచు. ఎలా ఉంది మీ అమ్మ? మా గురించి చెప్పావా లేదా? అయినా ఇప్పుడు నిజం తెలిసినా కూడా ఏం చేస్తుందిలే. ఒకప్పుడు మీ నాన్నని మీ అమ్మ ముందు పెళ్లి చేసుకుంది కాబట్టి తన పొగురుతో ఉండేది, నన్ను చులకన చేసేది. కానీ ఇప్పుడు అలా కాదు. నా కూతురు జీవితంలోకి నువ్వు బలవంతంగా వచ్చావు. నా అల్లుడు మంచివాడి కాబట్టి నిన్ను శాశ్వతంగా పుట్టింట్లోనే వదిలేయకుండా మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చాడు. నోరు మూసుకొని వెళ్ళి ఇంట్లో పనులన్నీ చూసుకో అని చెప్పింది. లక్ష్మి మౌనంగా బిడ్డని చంకనేసుకొని ఇంట్లో ఉన్న పాచిక పనులన్నీ చేసింది. ఆ ఇల్లు ఎంత పెద్దగా ఉంది అంటే 10 మంది పని వాళ్ళు పని చేసినా సరిపోదు. ఆ పనంతా లక్ష్మి ఒక్కతే చేయాలి. టైంకి భోజనం కూడా పెట్టరు. మిగిలిపోయిన మెతుకులు తిని బ్రతకాల్సిందే. నైట్ రూప ఆకలికి ఏడుస్తోంది. లక్ష్మి పాలు పాపకి సరిపోవడం లేదు. కనీసం డబ్బా పాలైనా ఇవ్వండి అని లక్ష్మి సరోజని సరస్వతిని బ్రతిమాలుకుంది. కానీ రాక్షస మనస్తత్వం కలవారు. వాళ్ళు పాప పైన లక్ష్మి పైన జాలి చూపించలేదు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన గోవర్ధన్ రూప ఏడుపుని విని లక్ష్మి వైపు కోప్పడ్డాడు. దరిద్రం, ఇంట్లోకి రాగానే ఏడుపులు. తల్లి కాకపోతే పిల్ల, పిల్ల కాకపోతే తల్లి. ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది అని లక్ష్మిని తిట్టేసి వెళ్ళాడు. లక్ష్మి చెప్పేది అసలు వినిపించుకోలేదు. మంచానికే పరిమితమైన చిన్న కేశవులు లక్ష్మి బాధను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. సుగుణమ్మను మోసం చేసినందుకో ఏమో చిన్న కేశవులకి కాళ్ళు చేతులు పని చేయడం లేదు. నోరు కూడా పడిపోయింది. లక్ష్మిని ఒక్కసారి కూడా ప్రేమగా దగ్గరికి తీసుకొని పెంచలేదు. అలాంటి తండ్రికి లక్ష్మియే అమ్మ అయ్యింది. చిన్న పాపని ఎలా చూసుకుంటుందో చిన్న కేశవులని కూడా అలాగే చూస్తుంది. అతనికి స్నానం చేయించడం నుండి భోజనం తినిపించడం, మలమూత్రాలు తీసివేయడం అన్నీ లక్ష్మినే చూసుకుంటుంది. ఏ జన్మలో పాపం చేసినట్టు ఉన్నాను, అందుకే ఈ జన్మలో అనుభవిస్తున్నాను అని లక్ష్మి సరిపెట్టేసుకుంది. తప్పు చేశాను సరస్వతి, మాయలో పడి మీ అమ్మకు అన్యాయం చేశాను. సరస్వతిని మించిపోయింది దాని కూతురు సరోజ. బంగారం లాంటి నా కూతురు లక్ష్మి జీవితంలో ఇప్పుడు నిప్పులు పోస్తుంది. ఆ దేవుడు మంచి వాళ్లకు ఎప్పుడూ అన్యాయమే చేస్తాడు. ఇదంతా చూస్తూ నేను బ్రతుకుండలేను. త్వరగా కళ్ళు మూస్తే బాగుండు అని చిన్న కేశవులు ప్రతిరోజు లక్ష్మి పడే బాధను చూసి నేను చనిపోవాలి అని ఆ దేవుడికి వేడుకుంటూనే ఉన్నాడు. లక్ష్మి రూపకి నీళ్లతో కడుపు నింపేసింది. హాయిగా పడుకొని ఉన్న రూపాన్ని చూస్తూ, ఎందుకు తల్లి నా కడుపులో పుట్టావో? అసలు నువ్వు పుట్టకుండా ఉండాల్సింది. నీ జీవితం వీళ్ళు ఎలా చేస్తారో ఏమో. మీ అమ్మమ్మకి చెప్పాలి అనుకున్నాను మీ నాన్న గురించి. కానీ మీ నాన్న ఏమన్నాడో తెలుసా? మా అన్నయ్యలని, వదినలని, మా అమ్మని, నీ బావ సాయి కిరణ్ కుటుంబం మొత్తాన్ని చంపేస్తాను అన్నాడు. మీ నాన్న దుర్మార్గుడు. అన్నంత పని చేస్తాడు. డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం ఇంట్లో అడుగుపెట్టినప్పుడే అర్థమైంది అంటూ ఏడుస్తూ
గోవర్ధన్ని చూసిన మొదటి రోజుని వాళ్ళ పెళ్ళికి 2 రోజుల ముందు జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంది. ఆ రోజు లక్ష్మికి, జానకికి నలుగు పెట్టే రోజు. సాయంత్రం గుడికి వెళ్ళిన ఇద్దరూ తిరిగి ఇంటికి వెళ్ళలేదు. సరస్వతి కొడుకు దాసు వేసిన పన్నాగంలో లక్ష్మి, జానకి ఇరుక్కుపోయారు. ఎవ్వరూ లేని నిర్మానుషమైన అడవిలోకి తీసుకొని వెళ్లారు. 5గురు రౌడీలు, వాళ్ళతో పాటు దాసు. మొత్తం 6 మంది. వరుసలు కూడా మరిచిపోయి దాసు ఆ రౌడీలతో కలిసి జానకిని, లక్ష్మిని చిత్రహింసలు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా అనుభవించారు. లక్ష్మి మొదటిసారి వాళ్ళని చూడగానే గట్టిగా అరిచేసి కింద పడిపోయింది. స్పృహ లేని లక్ష్మిని కూడా వాళ్ళు వదలలేదు. జానకి ఎంతగానో తల్లడిల్లింది. దాసుకి పదే పదే గుర్తు చేసింది. దాసు వద్దు ప్లీజ్, తను నీకు చెల్లెలు అవుతుంది అని చెప్పింది. కానీ అతను వినలేదు. జానకిని ఎంతగానో కొట్టాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, నీతో జీవితాంతం ఉండాలి అనుకున్నాను. కానీ నీ కంటికి నేను కనబడలేదు కదా. ఇప్పుడు వాడితో నువ్వు కాపురం చేసినప్పుడల్లా నేను గుర్తుకు వస్తాను. ఇది నేను నీకు వేస్తున్న శిక్ష అని దాసు ఆ రోజు రాత్రంతా జానకిని చిత్రహింసలు పెట్టాడు. అదంతా లక్ష్మికి కళ్ళ ముందు కదలాడింది. ఏడ్చి ఏడ్చి కింద పడిపోయింది. లక్ష్మిని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. రూప తల్లి కోసం ఏడ్చి ఏడ్చి అలాగే పడుకుంది. అయితే గోవర్ధన్ లక్ష్మిని పెళ్లి చేసుకోవడం కంటే ముందే సరోజని ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. కానీ లక్ష్మిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో లక్ష్మికి కూడా తెలీదు. రోజుకి ఈ స్టోరీ ఇంతేనండి. మీరందరూ 2 పార్ట్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వీలు చూసుకొని టైం తీసుకొని మరీ మీకోసం మాత్రమే ఈ స్టోరీని అప్లోడ్ చేస్తున్నాను. ఈ స్టోరీలో దాసు లాంటి వాళ్ళు మన జీవితంలో కూడా ఉన్నారు. ఇంట్లో బయట నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే తేడా లేకుండా ఆడవాళ్ళని తినేసే చూపులతో చూస్తున్నారు. ఆ చూపులన్నిటినీ తట్టుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలు ఇంట్లో ఉంటే తల్లి ఇంకా జాగ్రత్త పడాలి. దాసు క్యారెక్టర్ సృష్టించిందేమీ కాదు. అలాంటి వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు. మనం ఎప్పుడో ఒక చోట వీళ్ళ గురించి వినే ఉంటాము. వీళ్ళని కుక్కలతో పోల్చడం కూడా తప్పే. ఇంకా ఈ కథలో దాసుకి లక్ష్మీ అన్నయ్యలు శిక్ష వేస్తారా? అసలు వాడు ఈ కథలో చివరి వరకు ఉంటాడా? తర్వాయి భాగాలలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.